ప్రతి ఒక్కరి జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలన్నది ఒక పెద్ద కల కదా. అది కేవలం 4 గోడలు, ఓ కప్పు మాత్రమే కాదు, మన ఎమోషన్స్కి, మన ఆశయాలకి ఒక అడ్రస్ అన్నమాట. కానీ చాలామందికి ఆ కల కలగానే ఉండిపోతుంది. అయితే ఈరోజు ఆ కలను నిజం చేసుకోవడానికి ఒక స్పెషల్ స్పిరిచువల్ మార్గం గురించి తెలుసుకుందాం. ఎన్నో ఏళ్లుగా ట్రై చేస్తున్నా, అన్నీ కుదిరినట్టే కనిపిస్తున్నా, సొంత ఇంటి యోగం మాత్రం అస్సలు పట్టడం లేదా? కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆగిపోయిందా? ఇలాంటి ప్రశ్నలతో ఇబ్బంది పడుతుంటే ఈ విశ్లేషణ మీకోసమే. సరే, అసలు ఈ ఇల్లు కట్టుకోవటంలో లేదా కొనడంలో ఎలాంటి అడ్డంకులు వస్తుంటాయి? వాటిని ఒకసారి చూద్దాం పదండి. సాధారణంగా ఏమవుతుందంటే, కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాం కానీ అది ఏళ్ల తరబడి సాగుతూనే ఉంటుంది. లేదా హఠాత్తుగా డబ్బుకు సంబంధించిన ఇబ్బందులొస్తాయి. అస్సలు ఊహించని లీగల్ ప్రాబ్లమ్స్, కోర్టు కేసులు, ఇలా పనులనేవి ముందుకు కదలవు. ఒకవేళ బిల్డర్స్ అయితే వాళ్లకి సేల్స్ అస్సలు జరగవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు. అయితే వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా, ఇలాంటి మోడ్రన్ ప్రాబ్లమ్స్కి కూడా మన ప్రాచీన ఆలయాల్లో చాలా పవర్ఫుల్ సొల్యూషన్స్ ఉన్నాయని మన పెద్దలు నమ్మేవాళ్లు. వాళ్ళ నమ్మకం ప్రకారం ప్రతి సమస్యకు ఒక ఆధ్యాత్మిక పరిష్కారం ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం మొట్టమొదటి పరిష్కారం గురించి మాట్లాడుకుందాం. అదే శ్రీముష్ణం. తమిళనాడులో ఉన్న ఈ క్షేత్రం భూమికి సంబంధించిన ఎలాంటి దోషాలనైనా తొలగించే ఒక పవర్ఫుల్ సెంటర్ అన్నమాట. అసలు శ్రీముష్ణంలో అంత పవర్ ఎక్కడ్నించొస్తుందంటే, అక్కడ 3 అద్భుతమైన శక్తులు ఒకే చోట కలుస్తాయి. మొదటిది భూమి శక్తి, అంటే నేలలో ఉండే న్యాచురల్ పాజిటివ్ ఎనర్జీ. రెండవది మంత్రధ్వని, అక్కడ నిరంతరం జరిగే వేదమంత్రాల వల్ల పుట్టే సౌండ్ ఎనర్జీ. ఇక మూడవది భక్తి తరంగాలు, అంటే అక్కడికొచ్చే వేలాది భక్తుల నమ్మకం వల్ల క్రియేట్ అయ్యే పాజిటివ్ వైబ్రేషన్స్. ఈ 3 కలవడమే ఆ ప్రదేశం యొక్క గొప్పతనం. దీని వెనుకున్న కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని తీసుకెళ్లి సముద్రంలో దాచేస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువే స్వయంగా వరాహరూపంలో వచ్చి భూదేవిని కాపాడారు. అందుకే భూమికి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా, దోషాలకైనా పరిష్కారం దొరికే ప్రధాన క్షేత్రంగా శ్రీముష్ణం ఫేమస్ అయింది. ఇక్కడికి వెళ్తే ఒక పద్ధతి ప్రకారం దర్శనం చేసుకోవాలి. ముందుగా గర్భగృహంలో స్వామిని దర్శించుకోవాలి. తర్వాత గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చెయ్యాలి. ఆ తర్వాత ధ్వజస్తంభం దగ్గర ఒక 6 నుంచి 9 నిమిషాల పాటు ప్రశాంతంగా నిలబడి ధ్యానం చేయాలి. చివరగా అక్కడున్న పుష్కరిణి దగ్గర కూడా కాసేపు ధ్యానం చేయాలి. దాన్ని ఒక రిలీజింగ్ పాయింట్ అంటారు. అంటే మనసులో ఉన్న భారమంతా, సమస్యలన్నీ అక్కడ వదిలేయాలన్నమాట. ఇక ఇక్కడ దొరికే అసలైన పరిహారం ఏంటంటే, ఆలయ అధికారుల అనుమతి తీసుకుని అక్కడ్నించి కొద్దిగా ఇసకని ఇంటికి తీసుకురావచ్చు. ఇది అచ్చం ఒక హోమ్ ఎనర్జీ కిట్ లాగా పనిచేసి భూ సంబంధిత నెగిటివిటీని తొలగిస్తుందని చాలా గట్టిగా నమ్ముతారు. ఓకే, ఇది ఒక పరిష్కారం. ఇప్పుడు మనం రెండవ పరిష్కారం వైపు వెళ్దాం. అదే కర్ణాటకలోని కల్లహళ్ళి. సొంత ఇంటి యోగాన్ని ఇచ్చే మరో శక్తివంతమైన క్షేత్రం ఇది. ఇక్కడి పరిహారం వెనుక కూడా ఒక చక్కటి కథ ఉందండోయ్. ఓ భక్తుడు ఇల్లు కట్టుకోవాలని స్వామిని ఎంతగానో ప్రార్థిస్తే, ఏకంగా స్వామే కలలో కనిపించి, ఇదిగో ఈ 2 ఇటుకలు తీసుకో, నీ ఇల్లు కట్టుకో అని చెప్పి ప్రసాదించారట. ఆ అద్భుతమైన సంఘటనే ఇక్కడి పరిహారానికి మూలమయ్యింది. ఇక్కడ ఏం చేయాలంటే చాలా సింపుల్. గుడి బయట అమ్మే 2 ఇటుకల్ని కొనాలి. పూజ చేయించినప్పుడు అందులో ఒక ఇటుకని స్వామికి సమర్పించాలి. 2వ ఇటుకను ఒక బట్టలో చుట్టి జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకోవాలి. ఇంటికి తెచ్చాక ఆ పూజించిన ఇటుకను ఇంటి ఈశాన్య మూలలో పెట్టాలి. అలా చేసిన తర్వాత కేవలం 40 నుంచి 60 రోజుల్లోనే, అంటే సుమారుగా 1-2 నెలల్లోనే ఏదో ఒక మంచి మార్గం దొరుకుతుందని, ఒక పాజిటివ్ సైన్ కనిపిస్తుందని భక్తులు చాలా బలంగా నమ్ముతారు. సరే, ఈ 2 పవిత్ర క్షేత్రాలకు వెళ్లేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అవెంతో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి సింపుల్గా గుర్తు చేసుకుంటే, శ్రీముష్ణం ఉంది తమిళనాడులో, అక్కడి రెమిడీ ఆలయంలోని ఇసుక. కల్లహళ్ళి ఉంది కర్ణాటకలో, ఇక్కడి రెమిడీ పూజించిన ఇటుక. 2 కూడా భూవరాహస్వామి క్షేత్రాలే. ఈ క్షేత్రాలకు వెళ్లడానికి బుధవారం చాలా మంచి రోజని చెప్తారు.
ఒకవేళ కుదరలేదనుకోండి, పర్లేదు, గట్టి సంకల్పంతో ఏ రోజైనా వెళ్ళొచ్చు. వెళ్లే ముందు మీ కోరికేంటో స్పష్టంగా స్వామికి చెబుతూ ఒక సంకల్ప పూజ చేయించాలి. అలాగే, స్వామి, నా పని అయ్యాక మళ్ళీ వచ్చి నిన్ను దర్శించుకుంటాను అని మాట ఇవ్వటం చాలా ముఖ్యం. ఒకవేళ రిజల్ట్స్ రావటంలో లేటైతే నమ్మకంతో 2-3 సార్లు వెళ్లడం మంచిది. కుటుంబమంతా వెళ్ళక్కర్లేదు, ఇంటి పెద్దొక్కరు వెళ్ళినా సరిపోతుంది. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాని ఈ పరిహారాలు, పూజలు, వీటన్నింటి వెనుక ఉన్న అస్సలైన శక్తి ఏంటి? అదే ఆఖరి, అతి ముఖ్యమైన విషయం. అసలు విషయమేంటంటే, నమ్మకంతో చేసే సంకల్పానికి తిరుగులేదు. ఫైనల్గా మనలోని నమ్మకం, మన సంకల్పబలం, అవే అన్నింటికన్నా ముఖ్యం. ఆ బలమే ఎలాంటి కలనైనా నిజం చేస్తుంది.